హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏపీ హిస్టరీలోని కాకతీయుల అనంతర యుగంలో కొండవీటి రాజ్యంలోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. బిచ్చగాళ్ళపై, వేశ్యలపై, వివాహాలపై పన్నులను ఎవరి పరిపాలనా కాలంలో విధించబడిను? విజయనగర కాలం. ఈ క్రింది కవి పండితులు బిరుదులు నామాల్లో తప్పుగా జతపరిచినది గుర్తించము. నన్నె చోడుడు శంభుదాసుడు. ఆన్సర్ నన్నె చోడుడు శంభుదాసుడు అనేది తప్పు ఫ్రెండ్స్. రెడ్డి రాజుల కాలంలో శైవ ప్రచారం చేసిన గోడిరాయుళ్ళు అనే వంశం వారి ప్రధాన కేంద్రం ఏది? త్రిపురాంతకం. తెలుగు కవి శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేసేవాడు? పెదకోమటి వేమారెడ్డి. రెడ్డి రాజుల్లో గొప్పవాడెవరు? ఆన వేమారెడ్డి. కటక చురాకర బిరుదాంకితుడు ఎవరు? ఆన్సర్ కాటాయ వేమారెడ్డి. మల్లవరం శాసనము ఏ రెడ్డి రాజును మ్లేచ్ఛబ్ది కుంభోద్భవుడుగా వర్ణించింది? ప్రోలయ వేమారెడ్డి. ఆన్సర్. ప్రతి సంవత్సరం వసంత ఉత్సవాలను నిర్వహించి కర్పూర వసంతరాయలు బిరుదు వహించిన రెడ్డిరాజు ఎవరు? కుమారగిరి రెడ్డి. శ్రీశైలంలో వీర శిరో మండపమును, సింహాచలంలో అనవేమాపురి మండపమును నిర్మించిన రెడ్డిరాజు ఎవరు? అనవేమారెడ్డి. నెక్స్ట్, సింహాసన త్రిశంసిక గ్రంథంను రచించింది ఎవరు? ఆన్సర్ కొరవి గోపరాజు. శ్రీశైలంలో భృగుపాతం జరిగేదని పేర్కొన్న గ్రంథం? ఆన్సర్ పండితారాధ్య చరిత్ర. కుమారగిరి రాజ్యం గ్రంథ రచయిత? ఆన్సర్ కాటయ్య వేమారెడ్డి. హరవిలాసము గ్రంథంను శ్రీనాథుడు ఎవరికి అంకితమిచ్చాడు? ఆన్సర్ అవచి తిప్పయ్య శెట్టి. సంగీత చింతామణి గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ పెదకోమటి వేమారెడ్డి. శృంగార నైషధం గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ శ్రీనాథుడు. వసంత రాజ్యం గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ కుమారగిరి రెడ్డి. వామన భట్టబాణుడు ఎవరి ఆస్థాన కవి? ఆన్సర్ పెదకోమటి వేమారెడ్డి. కావ్యాలంకార చూడమని అనే గ్రంథమును రచించినది ఎవరు? వెన్నకోట పెద్దనామాత్యుడు. రెడ్డి రాజుల కాలం నాటి జర్గరి చక్కిక హలము అంటే ఏమిటి? సంగీత వాయిద్యములు. ప్రోలయ వేమారెడ్డి ఏ సంవత్సరంలో రెడ్డి రాజ్యంను స్థాపించాడు? 1325 సంవత్సరం. ధర్మ ప్రతిష్ఠా గురు బిరుదుగల రెడ్డి రాజు ఎవరు? ఆన్సర్ ప్రోలయ వేమారెడ్డి. రెడ్డి రాజుల కాలం నందు ప్రజాదరణ పొందిన మతం ఏది? పాశుపత శైవము. నవనాథ చరిత్ర గ్రంథమును రచించినది ఎవరు? గౌరణ. ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు అనే బిరుదు గల కవి ఎవరు? ఎర్రన. కవిరాజు శిఖామణి బిరుదు ధరించినది ఎవరు? ఆన్సర్ నన్నె చోడుడు. వేమ భూపాల చరిత్ర గ్రంథ రచయిత? ఆన్సర్ వామన భట్టు. మితాక్షరి గ్రంథమును రచించినది విశ్వేశ్వరుడు. జతపరచడం. పెదకోమటి వేమారెడ్డి. గజరాజు తిప్పన సేనాని. అల్లాడ రెడ్డి. నరహరి వీడు. అనవేమారెడ్డి చెన్నమ్మ నాయకుడు. రెండవ ప్రతాపరుద్రుడు. ప్రోలయ వేమారెడ్డి. అలాగే నెక్స్ట్ జతపరచడం వ్యక్తి బిరుదులు. ఎర్రప్రగడ శంభుదాసుడు. అనవేమారెడ్డి దివిదుర్గ విబాల. ప్రోలయ వేమారెడ్డి ధర్మ ప్రతిష్ఠ గురు. పెదకోమటి వేమారెడ్డి సర్వజ్ఞ చక్రవర్తి. ఇవి ఫ్రెండ్స్ ఆన్సర్స్. నెక్స్ట్, కొండవీటి రాజ్యం రాజభాష ఏది? సంస్కృతం. క్రీస్తు శకం 1347 సంవత్సరంలో బహుమాని రాజ్యాన్ని స్థాపించిన అల్లావుద్దీన్ బహుమాన్ షా కాపయ్య రాజ్యంపై దండెత్తిన సమయంలో
త్రిప్పికొట్టిన ప్రోలే వేమని తమ్ముడు ఎవరు? మల్లారెడ్డి. ఈ క్రింది వానిలో ప్రోలే వేమారెడ్డి బిరుదులు గుర్తించము. ఏబిసిడి కూడా కరెక్టే ఫ్రెండ్స్. ధర్మ ప్రతిష్టా గురు, నిస్సువు భూదాన పరశురామ, అపరిమిత భూదాన పరశురామ, అలాగే మ్లెచ్చబ్ది కుంభోద్భవ. ఈ 4 కరెక్ట్ ఫ్రెండ్స్. ప్రోలే వేమారెడ్డి ఆస్థాన కవి ఎవరు? ఎర్రప్రగడ. శ్రీనాథుడు కాశీఖండము అనే గ్రంథంను ఎవరికి అంకితమిచ్చాడు? బడికి సింగన. విదేశీ వ్యాపారం గురించి తెలిపే అవతి తిప్పయ్య శెట్టికి అంకితమిచ్చిన శ్రీనాథుని గ్రంథం ఏది? ఆన్సర్ హరవిలాసము. ప్రసిద్ధ నర్తకి లకుమాదేవి ఎవరి ఆస్థానంలో ఉండేవారు? కుమారగిరిరెడ్డి. ఆన్సర్. రెడ్డి రాజుల మొదటి రాజధాని ఏది? ఆన్సర్ అద్దంకి. ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అనే బిరుదులు ఎవరికి కలవు? ఎర్రప్రగడ. శ్రీనాథుడిని ఆదరించిన రాజమహేంద్ర రెడ్డి రాజు ఎవరు? వీరభద్రారెడ్డి. నెక్స్ట్, తెంగల, వడకల అనే శాఖలు ఏ మతంలో ఉన్నాయి? వైష్ణవ. తమిళ ప్రబంధ సాంప్రదాయాన్ని పాటించే వైష్ణవ శాఖ ఏది? తెంగల. పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన విద్యాధికారి ఎవరు? శ్రీనాథుడు. సాహితీ చింతామణి, సంగీత చింతామణి గ్రంథాలను రచించినది ఎవరు? ఆన్సర్ పెదకోమటి వేమారెడ్డి. సంస్కృత భాషలో వసంతరాజ్యం అనే నాట్య శాస్త్ర గ్రంథంను రచించిన రెడ్డిరాజు ఎవరు? కాటాయ వేమారెడ్డి. వడగల సంప్రదాయం ప్రకారం ఎక్కడ ప్రచారం చేశారు? ఆంధ్రదేశం. వడగల శాఖ ఎక్కడ తమ మఠాన్ని నెలకొల్పింది? అహోబిలం. రాజ వేమారెడ్డిపై దండెత్తి ఓడించిన దేవరకొండ రాజు ఎవరు? లింగమ నాయకుడు. ఆన్సర్. రాచవేమారెడ్డి పన్నుల విధానానికి వ్యతిరేకంగా ఈ రాజును కత్తితో పొడిచి చంపినది ఎవరు? ఆన్సర్. రాయసం వెంకన్న. విజయనగర సంగం వంశ 2వ హరిహరరాయలు తన కూతురు హరిహరాంబికను ఏ రెడ్డి రాజుకిచ్చి వివాహం చేశాడు? కాటాయ వేమారెడ్డి. రెడ్డి రాజుల కాలంలో భూమి శిస్తు ఎంత వసూలు చేసేవారు? 1/6. ఫ్రెండ్స్, ఇవి ఈ లెసన్ నుండి ఉండే క్వశ్చన్స్ ఫ్రెండ్స్. కొండవీటి రెడ్డి రాజ్యం నుండి ఇవి పార్ట్ 1. పార్ట్ 2 వీడియోలో రిమైనింగ్ ఒక 50 క్వశ్చన్స్ అయితే చేస్తాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.